పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీ 6:18 ప్రభువైన యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో చెమట రక్తముగా మారినంత ప్రార్థించాడు. తాను బ్రతుకు దినములలో రాత్రంతా ప్రార్థించే దినమంతా రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడేవాడు. శిష్యులు మాత్రం ఒక గడియ ప్రభుతో కూడా మెలకువగా ఉండలేకపోయారు. నిద్రించుటకు ఇది సమయమా? వెండి బంగారములు కొనుటకు, ఆస్తి సంపద సమకూర్చుకొనుటకు ఇది సమయమా? ఆత్మీయముగా మెలకువగా ఉండాలి. సంపూర్ణ సమర్పణ కలిగి, ఆత్మీయందు తీవ్రత కలిగి నశించుచున్న వారి కొరకు, నిన్ను హింసించుచున్న వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ఆత్మీయతలు మెలకువగా ఉండాలి. అనేకులను నిత్య రాజ్యముకై సిద్ధపరచుము. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు రానియున్నాడు. వధువుగా సిద్ధపడుము. బుద్ధిగల కన్యకల వలె ప్రభుతో కొనిపోబెడదెవు. దేవుడు నేను కరుణించి దీవించి పూర్ణమైన పట్టుదల దయచేయునుగాక. ఆమేన్.